జగన్ అనే వ్యక్తి ఒక కరుడుగట్టిన భయంకరమైనటువంటి నేరస్తుడు. మీ పినతండ్రి వివేకానంద రెడ్డిని రాక్షసంగా శత్రువులకు కూడా గుండెలు జారిపోయే భయంకరంగా ఆయన్ని చిత్రవర్ధన చేసి చంపావు. చంపిందే కాక గుండెపోటు అని ప్రచారం చేయించావు. గొడ్డలితో శత్రువుకు కూడా అంత బాధ కలగకూడదు. గొడ్డలితో నరికి 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 కాళ్ళతో చేతలతో తన్ని 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 హార్ట్ పేషెంట్ అనుకోకుండా వృద్ధుడు అనుకోకుండా అమరించడమే కాకుండా ఆ కేసులో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మా చిన్నాయన్ని చంపారు అని చెప్పి ఈ రాష్ట్రం అంతా గోబెలు ప్రచారం చేసుకున్నావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నర్రూప రాక్షసుడు ఉండనే ఉండడు. నోరు లేని క్రూర మృగాలు కూడా చివరకు తన బిడ్డలను తమరించవు. సొంత చెల్లెలకు ఆస్తి పంచకుండా షర్మిలకు నీవు చేస్తున్నది ఏమిటి? హెలికాప్టర్ ప్రమాదంలో నీ తండ్రి దురదృష్టవశాత్తు సరిపోతే ఆనాటి శీతోష్ణ పరిస్థితులు సరిగా లేక మా నాయన హత్య వెనక రిలయన్స్ ఉంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ ఆస్తులు, పెట్రోల్ బంకులు, వారి ఆఫీసులు అన్నింటినీ బద్దలుగా తునాతునకలుగా పగలగొట్టి సీఎం అయిన వెంటనే సిగ్గు శరము ఏమాత్రం లేకుండా రిలయన్స్ వాళ్ళ బంధువుకే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అది నీకే చెల్లింది. మానవ జాతిలో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేరు.